జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంలో దానికి వ్యతిరేకంగా ఉద్యమించినందుకు గాను పూణేలో కేసు నమోదయ్యింది అభిజిత్ దుప్కే మీద అన్న కేసు ఇప్పుడు ఒకటి బయటకు వస్తే తాజాగా మరొక అంశం వెలుగులోకి వచ్చింది. 2019 ఆగస్టు 6వ తారీఖున లీగల్ రైట్ అబ్జర్వేటరీ అనేటటువంటి సంస్థ లాయర్స్ బాడీ ఏదైతే అభిజిత్ దుప్కే మీద ఒక కేసు పెట్టింది. కాశ్మీర్ అంశంలో రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడుతున్నాడని అది కూడా నమోదైంది. అంటే రెండో కేసు కూడా నమోదయ్యింది. కాశ్మీర్ విషయంలో కాశ్మీర్ అనుకూలురని, అంటే దేశం విడిపోవాలి, కాశ్మీర్ ఒక దేశంగా ఉండాలని కోరుకునే వాళ్ళతో కలిసి యాజిటేషన్ చేయటం, ఏదైతే కాశ్మీర్ భారత్లో అంతర్భాగం కావడాన్ని వ్యతిరేకించినటువంటి వాడితను, అలాగా కాశ్మీర్కి సంబంధించినటువంటి స్వయం ప్రతిపత్తి కోరుతూ ఉద్యమించిన వాడు ఇతను అన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వస్తున్నాయి అన్నమాట.